హైదరాబాద్కి 2 రోజులు సెలవులు రాబోతున్నాయి. నవంబర్ 10, 11న హాలిడే ప్రకటించారు కలెక్టర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 10న పోలింగ్ కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నవంబర్ 11న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రకాల స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. నవంబర్ 14న కౌంటింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో హాలిడే ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మనందరికీ తెలిసిందే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్స్ ఆయా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. స్కూల్స్, కాలేజెస్, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఈ ఎన్నికల విధుల్లో ఉండేవాళ్ళు కాకుండా అన్నిటికీ కూడా హాలిడే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సో ఏ రోజుల్లో ఎక్కడెక్కడ హాలిడేస్ ఉండబోతున్నాయి? అట్ ది సేమ్ టైం మరోవైపు ఇప్పటికే మందు ప్రియులకు కూడా ఇది కొంత చేదు వార్తే కదా, వైన్ షాప్స్ బంద్ అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ప్రధానంగా పాత్ర పోషించేది మద్యం. ఎందుకంటే మద్యం తాగిపించే ఓటర్లతో ఓట్లు వేయించుకుంటారు. అది ముఖ్యంగా కాస్త బస్తీలు అట్లాంటి వాటిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలన్నీ కూడా. అది ఖచ్చితంగా సాధారణంగా జరిగేటువంటి సర్వసాధారణ ప్రశ్నే. కానీ 10వ తారీఖు 11న హాలిడే ఇవ్వడం అనేటువంటిది కాస్త ఇది వేతనంతో కూడినటువంటి హాలిడే. సో కాబట్టి ఆ జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్ని కార్యాలయాలు, స్కూల్స్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రభుత్వ కానీ అందరికి కూడా హాలిడే ప్రకటిస్తూ నిర్ణయం చేశారు. తర్వాత 14th రోజున కౌంటింగ్ ఉంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా దాదాపు అందరికీ వేతనంతో కూడినటువంటి హాలిడే ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది పక్కన పెడితే మద్యం సంబంధించినటువంటి విషయం లేదు. ఖచ్చితంగా బంద్ ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విచ్చలవిడిగా మద్యం సరఫరా జరగకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా, రాజకీయ పార్టీలను కట్టడి చేసేటువంటి విధంగా ఇది ఉంటుంది. కానీ పార్టీలన్నీ ముందుగానే మద్యం కొనుగోలు చేస్తాయి. వాళ్ళు ఎక్కడో ఒక చోట డంపింగ్ కేంద్రం పెట్టుకుంటారు, ఎక్కడో ఒకడ వాళ్ళు స్టోరేజ్ చేసి పెడతారు, మెల్లిగా అక్కడి నుంచి సప్లై చేస్తారు. చాలా సందర్భాల్లో ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడతా ఉంటుంది. కేసుల మద్యం లారీలు, ఆటోలలో, కార్లలో అనేక రకాలుగా తరలించినటువంటి అక్రమ మద్యాన్ని పట్టుకుంటారు, డబ్బును పట్టుకుంటారు. ఇదంతా ఒకవైపు. కానీ ప్రజెంట్ అయితే హాలిడే ప్రకటించామంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఇది మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ రోజు ఓటర్స్ కి ఖచ్చితంగా మీరు వెళ్ళండి, మీ ఓటర్కు వినియోగించుకోండి, మీ లీడర్ని ఎన్నుకోండి, మీ అనేటువంటి ఒక దాంతో మీ అభిప్రాయాన్ని తెలపండి ఓటు రూపంలో అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియనే. మొత్తానికైతే 2 రోజులు సెలవు, ఆ 2 రోజులు కూడా వేతనం కింద ఖచ్చితంగా చెల్లించాలి. ఎన్ని రోజులు ఈ మద్యం దుకాణాలు ఎన్ని రోజులు మూతపడబోతున్నాయి ఓవరాల్ గా? అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉంటుంది, అలాగే కౌంటింగ్ సమయంలో కూడా మూతపడేటువంటి అవకాశం ఉంది కదా. అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్లో అక్కడక్కడ ఈ చెక్ పోస్టులు పెట్టి సెర్చ్ చేస్తున్నారు. కార్స్, ఇలా వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏమైనా దొరికాయా? సహజంగా ఎన్నికల సమయంలో డబ్బులు దొరుకుతూ ఉంటాయి కదా, డబ్బులు కానీ లేకపోతే భారీగా మద్యం కానీ ఇలా ఏమైనా దొరికిన రికార్డ్స్ ఉన్నాయా? పోలీసులు ఏమైనా చెప్పారా ఇప్పటి వరకు? అంటే 50,000కు మించి ఒక వ్యక్తి స్వతహాగా క్యాష్ ను క్యారీ చేయడానికి లేదు. ఒకవేళ క్యారీ చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అంటే బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్నారా, లేకుంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఆసుపత్రి నేపథ్యంలోనా, స్కూల్ ఫీజా, ఇంకా ఇతర పెళ్లియా, లేకుంటే ఇంకా ఇతర అవసరాల కోసం తీసుకెళ్తున్నారా, రిజిస్ట్రేషన్ కోసం అని, ఇంకా ఇతర అవసరాల కోసం ఎవరికైనా అప్పు ఇవ్వడానికి తీసుకెళ్తున్నారా, ఏ సందర్భం అనేటువంటిది పోలీసుల ముందు వాళ్ళు తెలుసుకున్నటువంటి వారి అధికారులకు వివరిస్తే చాలు. ఆధారాలు పక్కా ఉంటే వాళ్ళు వాటిని తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ డబ్బులు పట్టుకున్నారు. కాకపోతే అది పెద్దగా హైలైట్ అవ్వట్లేదు. రేపటి నుంచి ఇదే వార్తలు ఉంటాయి. జనరల్ సాధారణంగా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫలానా దగ్గర డబ్బు పట్టుకున్నారు, ఫలానా వ్యక్తి దగ్గర ఇంత డబ్బు నమోదు, డబ్బు లభ్యమైంది, ఫలానా దగ్గర ఫలానా వాహనంలో ఇన్ని కేసుల మద్యం లభ్యమైంది అక్రమంగా, వీటికి సంబంధించిన ఆధారాలు లేవు, పోలీసులు పట్టుకున్నారు, సీజ్ చేశారనేటువంటి వార్తలు రేపటి నుంచి వస్తాయి. రేపు 9వ తారీఖు రోజు సాయంత్రం మైకులు మూగబోతాయి. ప్రచారానికి దూరంగా ఉండాలి అభ్యర్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ. ఎందుకంటే ఓటర్లు ప్రశాంతంగా వాళ్ళంతకు వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరు ప్రలోభాలు ఉండకుండా. అట్లా ఉండడాలంటే ఈ ప్రచారం బంద్ కావాలి. కాబట్టి దాని తర్వాత ఇట్లాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి మనకి. ఇవి మద్యం డబ్బు పట్టుబడడం అనేటువంటిది సాధారణంగా కనిపించేటువంటి ప్రక్రియ. ఈ 2 రోజులు హాలిడే అనేటువంటిది మాత్రం
ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి మీరంతా కూడా. ఎందుకంటే ఆఫీస్ ఉంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్తే ఓటు వేసేటువంటి అవకాశం మిస్ అవుతుంది. సాధారణంగా ఆఫీస్ టైమింగ్స్ అంతా కూడా 9 to 5 ఉంటాయి కాబట్టి, జనరల్ గా ఓటింగ్ ప్రక్రియనే జరిగేటువంటి ఆ టైం అంతా కాబట్టి 7 to 5 కాబట్టి ఆ ఇబ్బంది ఉండొద్దు అనేటువంటిది ఈ సాధారణంగా తీసుకునేటువంటి ప్రక్రియనే చూడాలి. రేపు మైకులు మూగబోనున్నాయి. రేపు తర్వాత ఓటరు ప్రశాంతంగా ఆలోచించుకొని ఓటు వేయొచ్చు, ఇంటి దగ్గరనే ఉంటే అనేటువంటిది చూడాలి ఎట్లా ఉంటుందో. యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరొక 2 రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు కలెక్టర్స్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ళకి, కాలేజీలకి, కార్యాలయాలకి సెలవు ప్రకటించారు. వైన్స్ కూడా మూతపడబోతున్నాయి. ఇది కొంత మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎన్నికల సమయంలో పూర్తిగా బంద్ ఉంటుంది. ఫలితాల సమయంలో ఆ ప్రాంతం వరకు మాత్రమే బంద్ ఉంటుంది. కౌంటింగ్ ఉండేటువంటి ఏరియాలు జూబ్లీ హిల్స్ ప్రాంతం వరకు పూర్తిగా బంద్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.